నారా లోకేష్ నాయుడు గారి రెడ్ బుక్ రాజ్యాంగానికి మరింత మంది పోలీసులు బలైనారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారిని అరెస్ట్ చేసినా సరే ముసుగు వేయలేదంటూ పోలీసుల మీద కూటమి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వాళ్ళ ఎల్లో మీడియా ఆదేశాలతో 11 మంది పోలీసుల మీద వేటు వేస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఏదైతే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారిని మీడియా ముందు ముసుగు వేసి చూపించినందుకు పోలీసు అధికారుల మీద ప్రభుత్వం వేటు వేసింది. నిన్న ఎస్పీ గారు ప్రెస్ మీట్ సందర్భంగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కి ముసుగు వేసి ప్రెస్ మీట్లో హాజరుపరిచేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే నేను ముసుగు వేసుకోను అని చెప్పేసి గోరంట్ల మాధవ్ గారు పోలీసులకు తేల్చి చెప్పాడు. నేనేం తప్పు చేయలేదు, నేను ఎవరు కూడా హత్య చేయలేదు, నేను మాజీ పోలీస్ అధికారిని, అదేవిధంగా మాజీ ఎంపీని, నాకు ముసుగు వేయడం ఏంటి అని చెప్పేసి పోలీసులతో కూడా చెప్పడం జరిగింది గోరంట్ల మాధవ్ గారు. ఆయనకు ముసుగు వేసి ఎందుకు ప్రెస్ మీట్ ముందు హాజరుపరచలేదని చెప్పేసి ఎస్పీ గారిని ఎల్లో మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం కాదు, ఎల్లో మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. మాధవ్ గారికి ముసుగు వేసి ప్రెస్ మీట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనందుకు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ సీతారామయ్య గారి మీద ప్రభుత్వం వేటు వేసింది. అక్కడ ఎల్లో మీడియా ఆదేశిస్తే ఇక్కడ కూటమి ప్రభుత్వం పాటిస్తుంది. అది రాజకీయం ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోవాలి, నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి. ఆకస్మికంగా బదిలీ చేసి డీజీపీ వద్ద రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది కూటమి ప్రభుత్వం. గోరంట్ల మాధవ్ గారి వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పేసి డీఎస్పీతో పాటు మరో 10 మంది పోలీసుల మీద వేటు పడింది. అరండల్పేట, గుంటూరు జిల్లా అరండల్పేట సిఐ వీరాస్వామితో పాటు 2 ఎస్ఐలు, 2 ఏఎస్ఐలు, 6 కానిస్టేబుల్ మీద సస్పెన్షన్ వేటు వేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చేసింది. మీరందరూ కూడా చూసుకుంటారు, మొన్నే పల్నాడు జిల్లాలో ఒక సిఐ గారి మీద కూటమి ప్రభుత్వం వేటు వేసింది. డీజీపీ గారి కార్యాలయానికి అటాచ్ చేస్తూ అతని మీద కూడా వేటు వేసింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టలేదంట. చీటికి మాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు నమోదు చేయలేదు కాబట్టి అతని మీద రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వేటు వేసి అతను కూడా ఒక మూల కూర్చోబెట్టేసేది. అది అంటే రెడ్ బుక్ రాజ్యాంగము ఏ విధంగా అమలు అవుతుందో మనందరం కూడా చూడవచ్చు. ఇంతవరకు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీదే రెడ్ బుక్ రాజ్యాంగం నడిచేదనేసి అనుకున్నాం. ఇప్పుడు అధికారులు, పోలీసు అధికారుల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగం గట్టిగా నడుస్తుంది. ఎవరైతే కూటమి ప్రభుత్వం మాట వినరో, కూటమి ప్రభుత్వ నాయకుల మాటలు వినరో, తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు వినరో వాళ్ళు మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగంలో బలి అవ్వడం ఖాయం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమంటే ఎల్లో మీడియా. ఒకవేళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు ప్రశ్నించకపోయినా ఎల్లో మీడియాలో మన కొంతమంది మేధావులు ఉంటారు. వాళ్ళు అక్కడ నుంచి ప్రశ్నించారంటే అసలు ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో టైం కూడా పడదు. ఇంకా అక్కడ ఆదేశాలు రావడం, అక్కడ మాట్లాడడం, ఇక్కడ ఇచ్చేయడమే, ఇక్కడ అమలైపోతూ ఉంటాయి అంతే. హైదరాబాద్లో ఎల్లో మీడియాలో ఆదేశాలు వస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో అలజడి వచ్చి ఇక్కడ అమలైపోతూ ఉంటాయి. భలే ఉంటాయి వీళ్ళ రాజకీయాలు మాత్రం. వీళ్ళు వాటి మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదో ప్రజాస్వామ్యం మీద, ప్రజా పరిపాలన మీద పెడితే ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో తీసుకెళ్ళచ్చేమో.